హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, మనకి శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కళింగపట్నంలో ఉన్న కళింగపట్నం బీచ్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, స్వాగతం సుస్వాగతం ఉన్నది పోర్ట్ కళింగపట్నం అని చెప్పి. ఈ పోర్ట్ కళింగపట్నం అని ఎందుకన్నారో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసాను కదా, ఇదంతా మన కళింగపట్నమే. ఈ కళింగపట్నం నుంచి కొద్దిగా ముందుకెళ్ళిపోయి అనుకోండి, చూసాను కదా రైట్ సైడ్ వే. ఈ రైట్ సైడ్ వే నుంచి అయితే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి కళింగపట్నం బీచ్కి అయితే. ఇంకా మిగతాదైతే మొత్తం తిరుక్కొనేది వెళ్ళాలి, కానీ ఇలాగైతే ఏం అవసరం లేదు. ఈ రోడ్ అయితే చాలా ఈజీగా అయితే మనం రీచ్ అయిపోవచ్చు కళింగపట్నానికి. మనకి ఐడెంటిఫికేషన్ ఏంటంటే చూడండి, వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఈ వాటర్ ట్యాంక్ కొద్దిగా ముందుకెళ్ళాం అనుకోండి, లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి లైట్ హౌస్ అయితే వచ్చేస్తుంది. అదే రైట్ సైడ్ వెళ్ళాం అనుకోండి బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే నేను లైట్ హౌస్ చూద్దాం అని చెప్పి అయితే లెఫ్ట్కి అయితే వస్తానండి. చూసాను కదా కళింగపట్నం లైట్ హౌస్. దీనికోసం మొత్తం మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. నేను నెట్లో చూసినాడు కళింగపట్నంలో లైట్ హౌస్ ఉంటే ఒకటి మీదకి వెళ్ళడానికి అవుద్దేమో, ఇంకా అక్కడ స్టాప్ చేయొచ్చు, చూడొచ్చు, అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం అనుకుంటే ఇంక ఇక్కడ వచ్చాక అయితే గేట్ క్లోజెస్ ఉంటాయి. అక్కడ వెళ్ళి ఎవరైనా సరే మీదకైతే ఎలా లేదండి, పబ్లిక్ అయితే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అన్నారు. సరే అని చెప్పి ఇంకా బీచ్కి వెళ్ళిపోదామని మనకి బీచ్కి వెళ్ళే వేలోనే శ్రీ బుద్ధ స్కూల్ అని చెప్పి నెక్స్ట్ జమ్ స్కూల్ అని ఉన్నది కదా, ఈ రెండు స్కూల్ కూడా మనకి దర్శనం అయితే ఇచ్చేస్తాయి. ఇంక రైట్ సైడ్ నుంచి మనం వెళ్ళిపోతే ఇంక కళింగపట్నం బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూసినా కదా కళింగపట్నం బీచ్ అని బోర్డు. మనకి ఎదురుగా ఉన్నది రియల్ జిరాఫీ ఏం కాదండి, అది ఓన్లీ స్టాచ్యూ మాత్రమే. ఇదొకటి, నెక్స్ట్ జాగవర్లో రకరకాలు కూడా ఉంటాయి స్టాచ్యూస్ బీచ్కి వెళ్ళి దగ్గరలోనే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన శ్రీకాకుళం నుంచి కళింగపట్నంకి 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఈ కళింగపట్నం బీచ్ అసలు ఎలాగుంటుంది ఏంటో కూడా, అసలు బీచ్ దగ్గర ఏమేమి ఉన్నాయి, అసలు ఎలాగుంటుంది మొత్తం చుట్టూ కూడా అయితే మీకు డీటెయిల్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. స్టార్ట్ చేసేద్దామా, మొత్తం ధూమ్ధామ్ తడిలు ఆడించి వెళ్ళిపోదాం. మనకు ఆ రోడ్లో అయితే వస్తాం కదా, కళింగపట్నం బోర్డు అని చూపించాను కదా లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ నుంచి ఎలాగ వచ్చాకైతే ఇక్కడ జిరాఫీ అయితే ఉంటుంది. ఈ జిరాఫీ దగ్గరే జాగ్వర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆ స్టాచ్యూ పక్కనే మనకు బీచ్. ఇది ఒక నది అనాలో బీచ్ అనాలో కూడా తెలియదు. స్టార్టింగ్ చూడగానే స్టన్ అయిపోయింది, ఇది ఇంద్ర బాబు ఎలాగుందని చెప్పి. అక్కడ అలలు వస్తున్నాయి చూడండి చివర, అప్పుడు ఇది బీచే అనుకున్నాను. మరి లేకపోతే నదిలాగా మన గోదావరిలో చూడండి, కొద్దిగా వాటర్ తక్కువైనప్పుడు సగం వరకు వేసుకుంటే అక్కడ బోటు మీద వెళ్ళడం కూడా అవుతుంది. అక్కడ చాలామంది వరకు చూపిస్తుంటారు కదా. ఈ కళింగపట్నం బీచ్లో ఇక్కడ వంశధార నది బంగాళాఖాతంలో కూడా కలుస్తుంది అంటండి. ఈ కళింగపట్నం బీచ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ కళింగపట్నం బీచ్ని రాష్ట్ర పర్యాటక బోర్డు ఏపీటీడీసీ దీనిని పర్యాటక కేంద్రంగా ప్రచారం చేసింది. ఈ కళింగపట్నం బీచ్ ఇది పురాతన నౌకాశ్రయం అయినందున బ్రిటిష్ పాలనలో మూసివేయక ముందు మనకి కళింగపట్నం బీచ్కి లైట్ హౌస్ ఎందుకంటే ఏర్పరిచారు అప్పుడులోని. ఇక్కడి నుంచి మనకి సుగంధ ద్రవ్యాలు, నెక్స్ట్ బట్టలు, నెక్స్ట్ వంట సామాన్లు, తినేవి మొత్తం అన్ని కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే అయ్యేవంటండి. ఈ కళింగపట్నం బీచ్కి ఇంకో పేరు ఉందండి, ఓపెన్ రోడ్ సీ అని కూడా పిలుస్తారంట. ఈ గోడ పక్క నుంచి ఇలా వచ్చేస్తే ఎక్కడ కూడా ఇది తార్ రోడ్ లాగా ఉంది. ఇది మేబీ ముందంత రోడ్డు ఉండేదేమో, చూస్తున్నారు ఇది. దీని మీద నుంచి మనం అయితే నీట్గా చూస్తున్నారా చుట్టూ కూడా. నిజంగా ఇది ఒక నది సముద్రం రెండు కలిసి ఉన్నట్టు ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి పక్కగా. లేకపోతే సగం ఇసుక సగం బీచ్ అండి మొత్తం అంతనేది. ఇదంతా గోదావరి బీచ్ ఏమో ఇది. మీకు ఎలా ఉంటుంది ఇది కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మన శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి అయితే ఎలాగో తెలిసి ఉంటుంది ఈ బీచ్. చాలామంది వరకు వచ్చి ఉంటారు, బయట ఊరి నుంచి వచ్చి ఏదైనా అకేషన్స్ కానీ దేనికైనా శ్రీకాకుళం వస్తే అలా ఈ బీచ్ని ఒకటి కవర్ చేసండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడే మనకి అట్రాక్షన్గా జాగ్వర్లో నెక్స్ట్ జిరాఫీలు కూడా అయితే పెట్టారు స్టాచ్యూస్. అలాగే మనకు లైట్ హౌస్ కూడా ఇది మనం చూసుకోవచ్చు. పబ్లిక్ అయితే ఎలా ఉండదు, కానీ బయట నుంచి అయితే మనం చూసుకొని వచ్చాడమే. సార్ అస్సలు కెరటాలు కూడా లేవండి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఎవరో కూడా ఫిషింగ్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఒక రివర్ అనాలో రివర్ బీచ్ ఏందో మీరే చెప్పండి కొద్దిగా. ఇది చూడండి, అసలు ఈ రివర్లో చిన్న చిన్న గాలికి వస్తుంటాయి కదా వాళ్ళు, అలాగే వస్తున్నాయి. కాకపోతే ఇది బీచ్ రా అని చెప్పడానికి అక్కడెక్కడ దూరంగా అయితే అల్ల అయితే వస్తున్నాయి, కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఈ వాటర్ కూడా చూసారు ఎంత ప్యూర్గా ఉన్నాయి ఇవి. కనీసం చాలా తక్కువ అలలు వస్తూ ప్యూర్గా అయితే ఉన్నాయి మనకే. ఇటు నుంచి మళ్ళీ బ్లూ షేడ్ స్టార్ట్ అవుతుంది. అది ఇటు నుంచి ప్యూర్ వైట్ ఉంది, అక్కడి నుంచి బ్లూ షేడ్. చాలా అంటే చాలా బాగుంది. అమ్మ శ్రీకాకుళంలో ఇంత దగ్గరలో ఇంత మంచి బీచా నేను కనీసం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎట్లా చూశాను అసలు దగ్గరలో విజిట్ చేయడానికి ఏ ప్లేస్లు ఉన్నాయని. మనకి శ్రీకూర్మం, నెక్స్ట్ శ్రీముఖలింగం, అరసవెల్లి టెంపుల్ చూపించాక ఇంకేమైనా ఉంటే స్పెషల్గా వెళ్దామంటే అనుకున్నాను. వెళ్దామని చూస్తే ఈ కళింగపట్నం బీచ్ అని అయితే కనిపించింది. సరే నార్మల్గా ఉంటుందేమో, లైట్ హౌస్ కూడా ఉంది కదా, అసలు వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎంత స్పెషల్గా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
మీరు కూడా అస్సలు చేసి ఉండరు. ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది ఎంత స్పెషల్గా ఉంటుందో. మీరే ఎప్పుడైనా వస్తే అలాగ వచ్చేయండి సరదాగా. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఒడ్డు అనుకుంటున్నారు, ఆ ఒడ్డేం కాదండి. దాని వెనకతలో కూడా వాటర్ అయితే ఉంది. అది సేమ్ ఇంకా గోదావరి మనం ఎలాగైతే చూస్తామో సగం వాటర్ ఉన్నప్పుడు సేమ్ ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మనకి చూడండి అక్కడ ఒడ్లాగా ఉందా, అక్కడ ఒక అతను అయితే సైకిల్ వేసుకొని ఉన్నాడు. చూడండి, జూమ్ చేస్తున్నాను చూడండి. అక్కడ వరకు కూడా మనం వెళ్ళిపోవచ్చు. మన బండి మీద రిస్క్ ఎందుకు లేని, సైకిల్ అయితే తక్కువ వెయిట్ వల్ల నిలబడుతుందేమో, అది ఎందుకు రిస్క్ అని చెప్పి అయితే వెళ్ళలేదు. అక్కడి నుంచి అయితే ఇంకా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే. ఇంక ఇది కూడా మాటల్లోనే ఫిషింగ్ బోట్లు అని చెప్పాను చూడండి, వాళ్ళు కూడా ఇల్లు అయితే వచ్చేస్తున్నారు అక్కడికి. నిజంగా చాలా బాగుంది. అస్సలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా, ఒకసారి కూడా చూడలేని వాళ్ళు అయితే ఈ శ్రీకాకుళం దగ్గరలో ఇంత మంచి బీచ్ ఉందా అని. చాలా అంటే చాలా బాగుంది. చుండాలు వల్ల వేస్తున్నారు వాళ్ళు. చూసారా ఫిషింగ్ బోట్స్ ఇక్కడ దగ్గరలో కూడా పడుతున్నారు. మరి ఏం పడతాయి లేవు, చిన్న చిన్న పెద్ద పెద్దవి కూడా వేస్తున్నారు వల్ల అయితే. ఇందాక వల వేసారు కదా, అది లాగుతున్నారు. మరి పడుతున్నాయి లేదు కూడా చూద్దాం ఉండండి. ఏం పడ్డాయమ్మా, మట్టె గిరసలు, కానా గడతలు, పిత్త పరుగులు, గులివింతలు, రకరకాలన్నీ ఉంటాయి కదా, ఏవి లేవు. ఏదో క్లాత్ ఏదో పడింది అంతే. రెండో వాళ్ళకి ఏం పడ్డాయి చూద్దాం పోనీ. రెండో వాళ్ళకి కూడా ఏం పడలేదు భయ్య. అది ఎప్పుడు బోట్స్లో ఒక డౌట్ భయ్య, ఇంత బోట్లు వేసుకుని వెళ్తారు కదా, అసలు లోపల స్టోరేజ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దామని. చూసాను, ఇది వల్ల పెట్టుకునే స్టోరేజ్ ఇది. ఇంకొకటి ఇక్కడ ఏదో స్టోరేజ్ ఉంది స్టార్టింగ్లోనే. చూడండి ఇక్కడే చూద్దాం లోపలికి ఎత్తే ఇలాగైతే ఉంది. ఇంకా లోపల వరకు కూడా ఉంది ఏవేవో. ఇంత స్టోరేజ్ అయితే వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో నేను చూద్దాం అనుకోవడం, ఇంకా చూడలేకపోవడం. ఇక్కడైతే ఫైనల్గా అయితే చూశాను. మరి ఇక్కడ బోర్డు దగ్గర నుంచి వచ్చాక ఈ రాళ్ళ దగ్గరికి అయితే వస్తాను చెప్పాను కదా, ఒక 10 to 20 minutes వరకు ఉంటుందని చెప్పి. అక్కడికైతే వస్తాను చూడండి. దూరంగా లైట్ హౌస్ కూడా ఇక్కడికైతే కనిపిస్తుంది మనకి. ఈ చివరికి కూడా వెళ్దాం. మనకి అప్పుడు ఫిషింగ్ హార్బర్లో అలౌ చేసేవారు, చాలా వరకు షూటింగ్స్ కూడా అయ్యాయి. కాకపోతే ఇప్పుడైతే మనకి అలౌ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏదో 10 నుంచి 20 మీటర్ల వరకు లోపలికి వెళ్ళడానికి అయితే అవుతుంది. చూసారు ఇక్కడ షార్కుల్లాగా ఉన్నాయి భయ్ ఇవి. షార్కులు మరి ఏమంటారు ఏంటి తెలియని. చూస్తున్నారా చిన్న చిన్న చేపలు. ఇలా ముందుకు వచ్చాకైతే ఇంక ఇదే ఎండింగ్ పాయింట్ అయితే. వీళ్ళు అక్కడ ఇందాక చెప్పాను చూడండి, ఎందుకు దగ్గర దగ్గర చేపలు పట్టేస్తున్నారు, అసలు పడతాయి లేవని అనుకున్నాను. దగ్గర చేపలు వస్తే రావు అనుకున్నాను. కానీ ఇక్కడ నేను స్టార్టింగ్లో చూపించాను మీకు చేపలు. ఇక్కడే ఎంతేసి ఉన్నాయంటే వాళ్ళు వలయడంలో తప్పే లేదు, పెద్ద పెద్దవే పడతాయి. చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద చేపల వరకు ఉన్నాయి స్టార్టింగ్లోనే మనకి. బీచ్ ఎంత చేపలు ఉన్నాయి అవి. ఆ చిన్న చిన్న చేపలు కూడా దాని ముందు ఉన్నాయి. మీకు కనిపిస్తున్న చిన్న చిన్న నలకల్లా ఉన్నాయి. అవి కనిపిస్తున్న లేవు కానీ ఒక లైన్ ఫార్మేషన్లో వెళ్తున్నాయి. ఇవి కూడా మేము ఒక జత కొన్నాం రా, ఎవడేం చేయగలడు అన్నట్టు. ఇంకా ఈ కళింగపట్నం బీచ్ చాలా 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 బాగుంది. ఇది ఎంత దూరం ఉంది కదా, శ్రీకాకుళం నుంచి 20 కిలోమీటర్లు ఎవడెళ్తారని అయితే మీరు అస్సలు అనుకోకండి. నిజంగా ఎక్కువ మంది లేరు, అలాగని చెప్పి అసలు ఎవరు లేకుండా కూడా లేరు. చాలా వరకు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అవుతుంది. నిజంగా అంతే బాగుంది కూడా. అంతే విధంగా కాకుండా మన చేపలు కూడా రియల్గా మన దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఏ బీచ్లో సరే మన అలలో కెరటాలకి అలాంటి కెరటాలు తప్ప అంతమించి మన చేపలు చూడడానికి అయితే అవ్వదు. ఇక్కడైతే అది కూడా చూడొచ్చు. ఈ రాళ్ళు పక్కనే మనకు ఉంటాయి. ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళ దగ్గరే మన చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద కూడా కనిపిస్తాయి మనకి. అలా ఒక పక్క ఫిషింగ్ బోట్స్ కానీ లేకపోతే ఫిషింగ్ చేసిన వాళ్ళు కానీ అంత చూడొచ్చు నీట్గా. చాలా అంటే చాలా బాగుందండి. అసలు నేను వచ్చినందుకు ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను. కానీ నిజంగా నేను మాత్రం ఫుల్ సాటిస్ఫై. మీరు కూడా వచ్చినట్టయితే కంపల్సరీ సాటిస్ఫై అవుతారు, పక్కా నా నమ్మకం అది. సో చూసారు కదండి మన కళింగపట్నంలో ఉన్న కళింగ బీచ్ అంతా మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సర్ని. బాయ్.